హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల. సుప్రీం కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా శ్వేతపత్రం విడుదల నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి సమక్షంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్నయితే విడుదల చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వివిధ రంగాలపై విడుదల చేసినటువంటి 6, 7 శ్వేతపత్రాలలో ఇది ఒకటి. అయితే ఇందులో ప్రభుత్వ విజయాలు, పాజిటివ్ అంశాల గురించి చూసుకున్నట్లయితే పేదలకు ఆర్థిక సాయం. గత 2 ఏళ్లలో వివిధ పథకాలకు, పెన్షన్ల ద్వారా పేదలకు సుమారుగా రూ. 1,50,000 ప్రభుత్వం అయితే అందించినట్టుగా ఈ శ్వేతపత్రంలో పేర్కొందనమాట. సో, 1,50,000 1,00,00,000 ప్లస్ 50,000. ఇకపోతే సూపర్ 6 హామీల విషయానికి వస్తే, ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చామని, అయితే నిరుద్యోగ భృతి మరియు మహిళలకు ఆర్థిక సాయం, ఆడబిడ్డ నిధి అనే 2 పథకాలు మినహా మిగిలినవన్నీ కూడా అమలు చేస్తున్నామనైతే తెలిపారు. అభివృద్ధి పనుల విషయానికొస్తే అమరావతి రాజధాని నిర్మాణము, పోలవరం ప్రాజెక్టు మరియు జలజీవన్ మిషన్ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇకపోతే పెట్టుబడుల విషయానికొస్తే రాష్ట్రంలో 23,00,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూఎస్ కుదుర్చుకున్నాము అని, అందులో 11,00,000 కోట్ల విలువైనటువంటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇకపోతే మూలధన వ్యయం. అభివృద్ధిని వేగవంతం చేయడానికి మూలధన వ్యయాన్ని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక మూడవది ఆర్థిక సవాళ్లు మరియు విమర్శలు. అప్పుల భారం. గత 26 నెలల్లో 3,63,వేల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది అని, ఇది గత ప్రభుత్వ ధోరణిలోనే కొనసాగుతోందని విమర్శన వ్యక్తం అయ్యింది. సో, సంక్షేమ పథకాలకి ఇచ్చింది 1,50,000 కోట్లే. అయిన అప్పులు 3,63,వేల కోట్లు. ఇక ఓట్ల శాతం రాజకీయ విశ్లేషణ. గెలిచిన పార్టీకి, ఓడిన పార్టీకి ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదని, గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లొచ్చినా 39.8% ఓట్లొచ్చాయని, కేవలం సంక్షేమ పథకాలే గెలుపును నిర్ణయించవని అభిప్రాయపడ్డారు. అయితే కీలక రంగాల్లో సమస్యలు, ముఖ్యంగా వ్యవసాయ విషయానికొచ్చే, సో, రైతులకు పత్తి, పొగాకు, శనగలు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, కౌలు రైతుల రక్షణ కోసం చట్టం చేయలేదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి. ప్రతి సంవత్సరం 3,00,000 మందికి పట్టభద్రులు వస్తున్నారని, వారికి 20,00,000 ఉద్యోగాలు హామీ నెరవేరలేదని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని విమర్శించారు. డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు మినహా ఇతర రంగాల్లో భర్తీ జరగాలి. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు రాష్ట్ర ఆదాయంలో 95% పైగా జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతోందని, 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన మరియు డీఏ బకాయిల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని అయితే తెలిపారు. కేంద్రం నుంచి నిధుల తగ్గింపు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించిందని, దీనిని శ్వేతపత్రంలో ప్రస్తావించలేదని విమర్శించారు. సర్వశిక్ష అభియాన్. గతంలో కేంద్రం 75% ఇస్తే ఇప్పుడు అది 60%కి తగ్గింది. ఉపాధి హామీ పథకం. గతంలో కేంద్రం 90% భరిస్తే ఇప్పుడు 60%కి తగ్గింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం అనేది సుమారు 1,200 కోట్లు పడుతోంది. ఇవన్నీ ఇలా ఉండగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల డిమాండ్లైనటువంటి పీఆర్సీ, ఐఆర్ లపై ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మరియు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు కోరుతూ ఉన్నారు. అలాగే రావాల్సిన కరువు భత్యాలు అయితేనేమి, డీఏ
5 విడతలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 2019 నుంచి డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి గత 6, 7 ఏళ్ల నుంచి. ఇవి కాకుండా పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్స్ ఈ ఈ విధంగా వివిధ రకాలుగా ప్రభుత్వము ఉద్యోగులకి 55,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో అయితే ఉంచిన నేపథ్యంలో వీటిని గూడా త్వరితగతిన చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పథకాలకు, హామీలకు వీటికి మాత్రమే కాదు ఉద్యోగులకి కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగులకి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామన్నారు. మంచి పీఆర్సీ వేస్తామన్నారు. అలాగే డీఏలు మేము చెల్లిస్తాము. సరెండర్ లీవ్‌లయితేనేమి, బకాయిలయితేనేమి, ఈహెచ్ఎస్ ముఖ్యంగా క్యాష్‌లెస్ వైద్యం తీసుకొస్తామని, ఈ విధంగా వివిధ పెన్షన్‌లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, అలాగే సీవీపీలో ఉన్నటువంటి రికవరీని తగ్గింపు, ఇవన్నీ విషయాల్లో కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా ఓపీఎస్ అండి ముఖ్యంగా. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అందరికీ వర్తిస్తామని చెప్పి కేవలం దాదాపుగా 11,000 మంది 10,700 మంది లేదా 11,000 మందికి మాత్రమే ఓపీఎస్‌లోకెళ్ళే ఆప్షన్ కల్పించారు గానీ, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ ఓపీఎస్ అనేది నిర్ణయము ప్రకటించనే లేదు. సో, వీటన్నిటిని గూడా ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకొని, వీటికి సంబంధించి కూడా హామీలు ఇచ్చిన హామీలే కాబట్టి నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగ పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు.